మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే విశ్వంబర అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అలానే భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇక విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్న టీజర్ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. మేకింగ్ విజువల్స్, చిరంజీవి గారి లుక్ను ఈ టీజర్లో రివీల్ చేయబోతున్నారట. ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రేక్షకులకు ముందుకు రానుంది. మరి ఈ టీజర్ వేరే రేంజ్లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్కి చెందిన కునాల్ కపూర్ కూడా ఒక పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. త్రిషాతో పాటు నా సామిరంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా విశ్వంబర మూవీలో నటిస్తుండడం విశేషం. మొత్తం ఈ సినిమాలో 5గురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. ఇప్పటికే త్రిష, ఆషికా పేర్లను ప్రకటించారు. త్వరలోనే మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో రావు రమేష్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపై ఒక క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి వరకు హైదరాబాద్లోని ఒక భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలన్నది వశిష్ఠ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యత ఎక్కువగా ఉండే ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్లో చిత్రం రాబోతుంది. ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం భోలా శంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది.